వాగ్దానాల ప్రవచనాలు ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేరితే దాన్ని ఆపట్ట ఎవరు తరక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మీరు ఎల్లప్పుడూ బాగుంటారని ప్రభునందు నిరీక్షిస్తున్నాను, నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఇదివరకు మీకు ఏ వాగ్దానాలు అయితే ప్రవచనాలు అయితే చెప్పాడో అవన్నిటినీ దేవుడు రానున్న దినాల్లో అద్భుతంగా నెరవేర్చబోతున్నానని మాట్లాడుతున్నాడు. కాబట్టి వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెట్టండి. అన్ని వాగ్దానాలు దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాముకి దేవుడు 7 రకాలైన వాగ్దానం ఆదికాండ 12వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో పలికాడు. ఆ వాగ్దానం నెరవేర్చటం నెరవేర్చబడకపోవటం మన చేతిలోనే ఉంది. దేవుడు మార్పు లేనివాడు. ఎలాగైనా, ఎట్లయినా, ఎప్పుడైనా మీ జీవితంలో అద్భుతం చేయగలుగుతాడు. కానీ వాగ్దాన నెరవేర్పుకు మీ ఆత్మ, మీ ప్రాణం సిద్ధంగా ఉండాలి. మీ ప్రాణాత్మ శరీరం యేసు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి సిద్ధపడినప్పుడు దేవుని యొక్క కార్యాలు త్వరగా జరుగుతాయి. చాలా మంది ప్రాబ్లం ఏంటంటే, ప్రభు నాకు వాగ్దానం చేస్తారు కానీ నాకు వాగ్దానం నెరవేర్చినట్టు కనపట్లేదండి. నాకు ప్రవచనాలు పలికాడు దేవుడు, జరగబోతున్న విషయాలు అక్యూరేట్గా దేవుడు మాట్లాడారు కానీ ఆ వాగ్దానాలు మాత్రం నెరవేర్చబడలేదు. మరి వాగ్దానంలో లోపం అనుకోవాలా? వాగ్దానం పలికిన దేవుడు లోపం అనుకోవాలా? లేకపోతే ఏ దైవ సేవకుడి చేతనో, లేకపోతే మీరు స్వయంగా విని ఉంటే ఆ యొక్క వినికిడిలో లోపం అనుకోవాలా? ఇలాగా చాలా మందికి డౌట్ వస్తాయి. దేవుడు ఇచ్చిన వాగ్దానం, ప్రవచనం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఒక్క చిన్న మాట మీకు చెప్తాను. అది ఏంటంటే, నంబర్ 1, మీరు దేవునికి లోబడేవారుగా ఉండాలి. దేవునికి విధేయత గలవారుగా ఉండేవారు ఎవరో వారి జీవితంలో దేవుడు పలికిన ప్రవచన ఏదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చే తీరుతాయి. ఆదికాండం 12:2-3లో అబ్రహాముతో దేవుడు అసాధారణమైన వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు అబ్రహాం జీవితంలో సాక్షార్థంగా నెరవేర్చబడింది. దానికి కారణం ఏంటంటే, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో అబ్రహాం దేవుని చెప్పినట్టు ఆయన కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ విధేయత మనకి దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తుంది. చూడండి, నేను స్వస్థపరిచిన యెహోవా నేనే అంటున్నాడు. ఐగుప్తులు కలిగిన ఏ రోగాన్ని రాని అని అంటున్నాడు, నిర్గమకాండ 23:25. కానీ దానికి ముందు ఒక మాట రాయబడి ఉంది, నా మాటను శ్రద్ధగా విని నా మాటను కైకొంటూ నా మాటకు నువ్వు లోబడితే అప్పుడు నేను స్వస్థపరిచిన యెహోవా నేనే అంటున్నాడు. కాబట్టి మన విధేయత దేవునికి సంపూర్ణంగా చూపించలేని పక్షముగా దేవుని యొక్క వాగ్దానం అనేది ఖచ్చితంగా నెరవేరదు, ఆలస్యం అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా దేవుని యొక్క వాగ్దానం ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? దేవుని ప్రవచనాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? మీకే కాదా దేవుడు దర్శనం చూపించాడు, మీతో కాదా దేవుడు మాట్లాడారు, స్వయంగా దేవుడు మాట్లాడలేదా మీతో? కానీ ఎందుకు వాగ్దానాలు, ప్రవచనాలు, దర్శనాలు, కళలు నెరవేర్చబడలేదంటే దేవుని మాటకు ఎక్కడో ఏదో ఒక విషయంలో మీరు లోబడకుండా మీ హృదయాన్ని కఠినపరుస్తూ ఉన్నారని మీరు ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకోవాలి. అయితే విధేయత అనేది చాలా కష్టతరమైనది, దేవునికి లోబడటం చాలా కష్టతరమైనది. అందుకొరకే దేవుడు ఏమంటాడంటే, యెహెజ్కేలు గ్రంథం 36:20 ఏమంటున్నాడంటే, నా ఆత్మను మీ అంతు ఉంచి నా కట్టడలు అనుసరించేవారు గాను నా ఆజ్ఞను కైకొంటున్న వారు గాను మిమ్మల్ని చేస్తానంటున్నాడు. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరో వాళ్ళు దేవునికి ఈజీగా లోబడగలుగుతారు. మీరు లోబడితే
దేవుడిచ్చిన వాగ్దానాల ప్రవచనాలు ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేరితే దాన్ని ఆపట ఎవరు దొరక. దేవుడి మాటలు దీవించిన కాక. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ధోరణి ఏ సమస్తం జరుగుతున్నారు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి మా జీవితంలో అసాధారణమైన కార్యం జరిగించి ప్రభా వాగ్దాన ప్రవచనాలు నెరవేర్చబట్టుకు సాయించు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మనం దీవించిన గాక. హగ్గై గ్రంథం 2:19 వాగ్దానం.